శివకుమార్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు మన సూర్యాపేట కొత్త బస్టాండ్ సెంటర్లో మా పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన చేస్తున్నాం. ప్రపంచ పెద్దన్నగా చలామణి కావాలని చూస్తుంటే అమెరికా తనకు ఏ దేశం అయితే ఎదురుమలుతుందో, తనకు ఏ దేశం అయితే మద్దతుగా ఉండదో ఆ దేశాల మీద ముందుగా దాడి చేపిస్తుంది. దానిలోని భాగంగా పాలస్తీనా గాజా మీద దాడి చేసి ఈరోజు పాలస్తీనా ప్రజలు అన్నమో రామచంద్ర పరిస్థితి తీసుకొచ్చింది. దానికి ప్రత్యక్ష కారణం ఇజ్రాయెల్ అయితే పరోక్ష కారణము అమెరికానే. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద ప్రతిసారి దాడి చేస్తూ ఉంది. ఇరాన్ అనేటువంటి దేశాన్ని ప్రపంచంలో లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ దాడులు చేస్తూ ఉంది. దానికి అమెరికా ఒత్తాసు పలుకుతూ మొన్న నుండి అమెరికా కూడా ఇరాన్ యొక్క అణ్వాయుధాలు ఉన్నటువంటి ప్రదేశాల మీద తన అణుబాంబులను వేస్తూ వాటిని మొత్తం కూడా నశింపజేయాలని చూస్తుంది. ప్రపంచ పటంలో ఇరానే లేకుండా చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రగల్భాలు పడుతుంది. దానికి అమెరికా సై అంటుంది. ప్రపంచం మొత్తం ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం వైపు పోయేటటువంటి ప్రమాద పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం అమెరికానే. అమెరికా యొక్క పెత్తందారితనాన్ని, తన యొక్క నియంతృత్వ విధానాన్ని, ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసిందని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమెరికా ఏదైనా సరే చర్చలు జరిపి రెండు దేశాలతోటి ప్రపంచ శాంతిని నెలకొల్పే విధంగా చేస్తే దాంతోపాటు అమెరికాతో పాటు భారతదేశం కూడా ఇజ్రాయెల్కు అమెరికా చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు మద్దతుగా ఉంటుంది. అదేవిధంగా భారతదేశం తన యొక్క దమన నీతిని వదులుకొని ప్రపంచ శాంతి కోసం మనం ఎప్పుడు కూడా శాంతికాముక దేశం అని చెప్తాము. ఏ దేశానికి సపోర్ట్ చేయమని చెప్తాము, మనం శాంతినే కోరుకుంటామని చెప్పేసి అనేక సార్లు మనది ప్రపంచవ్యాప్తంగా మనకు పేరుంది. కాబట్టి మోదీకైనా స్పందించి రెండు దేశాల మధ్య సామరస్యాన్ని వివరించి శాంతి ఒప్పందం చేసి చర్చలు జరపాలని చెప్పేసి మోడీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా